అంటే అలాగే ఖమ్మంలో ముఖ్యంగా అజయ్ బాబు గారు ఫస్ట్ అతని వైపు అంటే అతనికి థ్రెట్ ఉంది అనే వ్యక్తులపైన అతను కేసు పెట్టడం మనం చూసాం. అంటే దాన్ని పట్టించుకోకుండా సడన్ గా అజయ్ బాబు గారిని వాళ్ళ ఇంటికి వచ్చి అరెస్ట్ చేయలేదు కూడా. అలా అదే కాకుండా ఇల్లీగల్ గా పోలీసులు తీసుకొచ్చేసిన తర్వాత సడన్ గా ఇలాంటి సెక్షన్స్ పెట్టడం. సో దాని వైపు నుంచి మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? చూడండి, ఇక్కడ ఆయన్ని 5వ తారీఖు నైట్ 8:30 గంటలకే లిఫ్ట్ చేశారు. అది అన్యాయంగా, అక్రమంగా, చట్టానికి విరుద్ధంగా. కానీ ఆయన రిమాండ్ రిపోర్ట్‌లో ఎప్పుడు అరెస్ట్ చేసినట్టు చూపిస్తున్నారు? 6వ తారీఖు అరెస్ట్ చేసినట్టు చూపిస్తున్నారు. ఈ 6వ తారీఖు కూడా చూడండి, వాళ్ళు అంటే పోలీసుల యొక్క పిచ్చికి పరాకాష్ట. 6వ తారీఖు 5వ నెల 2025 వచ్చే నెలలో ఆయన అరెస్ట్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. అంటే 6వ తారీఖు 5వ నెల 2025 తారీఖు ఆల్రెడీ ఆయన అక్యూజ్డ్ అరెస్ట్ చేసినట్టు చూపిస్తున్నారు. అంటే చూడండి, వాళ్ళు కూడా కంగారులో కూడా ఒక నిజాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధం చేసినప్పుడు కూడా ప్రకృతి వాళ్ళకి సహకరించలేదు. సో కాబట్టి ఆయన్ని ఒకవేళ నెల తప్పుబడింది అనుకున్నా, ఆయన అరెస్ట్ చేసింది అక్రమంగా లిఫ్ట్ చేసుకెళ్ళింది ఇంటి దగ్గర నుంచి 5వ తారీఖు రాత్రి 8:30 గంటలకు. కానీ ఆయన్ని అరెస్ట్ చేసింది 6వ తారీఖు రిమాండ్ రిపోర్ట్లో చూపిస్తున్నారు. చూడండి, ఇక్కడ కావాలని పోలీసులు కొంత లిబర్టీ తీసుకొని ఈ విషయంలో వాళ్ళ స్వప్రయోజనం కోసం, స్వార్థం కోసం, లేదంటే దీంట్లో ఎవరి ప్రయోజనానికి చేకూర్చడం కోసం వాళ్ళంతా దీన్ని కప్పిపుచ్చి నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఆయన అరెస్ట్ చేయడం జరుగుతుంది.